పురాణాల దగ్గర నుండి ప్రస్తుతం ఉన్న సైన్స్ వరకు ఏది కావాలన్నా ఏఐ చెప్తుంది. పంట దగ్గర నుండి వంట దాకా ఏదైనా ఏఐను అడిగి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏఐ అనేది జ్ఞానానికి అక్షయ పాత్ర లాంటిది. అంతులేని విషయాలను మనకు అందిస్తుంది. మరి ఏఐ అంటే ఏంటి? ఏఐ నీకు తెలియకుండానే నిన్ను ఎలా వాడుకుంటోంది? ఏఐను నువ్వు ఎలా వాడాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. పుట్టిన పిల్లవాడికి ఏమీ తెలీదు. చూడడం ద్వారా, వినడం ద్వారా, చేయడం ద్వారా నేర్చుకోవడం మొదలు పెడతాడు. తర్వాత తనకు తెలిసిన ఈ జ్ఞానాన్ని ఇతర విషయాల్లో వాడుకోవడం ప్రారంభిస్తాడు. అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సినిమా చూసిన పిల్లవాడు ఆ సినిమా డైలాగ్స్ని తనకు అవసరమైన చోట వాడుకుంటాడు. అలా పరిస్థితులను బట్టి తను నేర్చుకున్న జ్ఞానాన్ని, తన తెలివిని వాడుకుంటూ మనిషి ముందుకు వెళ్తాడు. ఇలా తెలిసిన జ్ఞానాన్ని పరిస్థితులకు తగ్గట్టు వాడుకోవడం అనేది ఒక మిషన్ చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. దీనిని తెలుగులో కృత్రిమ మేధస్సు అంటారు. ఈ ఏఐకి ఒక రూపం లేదు. ఫోన్లో పెడితే ఫోన్లా పనిచేస్తుంది, కంప్యూటర్లో పెడితే కంప్యూటర్లా పనిచేస్తుంది, రోబోలో పెడితే రోబోలా పనిచేస్తుంది. రూపం ఏదైనా అందులో ఉండేది ఏఐనే. మనం ప్లేస్టోర్లో ఎన్నో యాప్స్ చూస్తూ ఉంటాం. ఆ యాప్స్ అన్నీ సాఫ్ట్వేర్తో తయారు చేసిన అప్లికేషన్సే. అలా సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఒక ఏఐ మోడల్ను తయారు చేస్తారు. మనం మెమొరీ కార్డులో ఫోటోలు, వీడియోలు, పీడిఎఫ్ ఫైల్స్ ఎక్కించినట్లు వెబ్సైట్స్ నుండి, వికీపీడియా నుండి, న్యూస్ ఛానల్స్ నుండి అందుబాటులో ఉండే సమాచారాన్ని లేదా డేటాను అందులోకి నింపుతారు. ఆ సమాచారాన్ని తెలుసుకొని, నేర్చుకొని ఒక అవగాహనకు వస్తుంది ఆ ఏఐ. దీనిని మిషన్ లెర్నింగ్ అంటారు. మనం తెలుసుకున్న విషయాలు, నేర్చుకున్న విషయాలు మర్చిపోతాం, కానీ ఏఐ మర్చిపోవడం జరగదు. ఇలా తన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా పరిస్థితులకు తగ్గట్టు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది ఏఐ. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉంటాయి అని మనం అడిగితే తన దగ్గర ఉన్న డేటాని విశ్లేషించి, వెబ్సైట్ను, న్యూస్ పేపర్లను పరిశీలించి సొంతంగా ఒక నిర్ణయాన్ని మనకు తెలియజేస్తుంది. ఆధార్లో ఉండే నీ డేటా ద్వారా ఫేషియల్ అటెండెన్స్ వేసేటప్పుడు అది నీ ముఖమా కాదా అనేది నిర్ణయించుకొని దానిని గుర్తించి ఏఐ హాజరు వేస్తుంది. ఈ మధ్య కన్నడ భాషలో ఏఐను వాడి లవ్ యూ అనే పూర్తి సినిమానే తీశారు. సినిమా తీయడానికి పనిచేసింది 2 మాత్రమే. ఒకరు నిర్మాత, 2 ఇంజనీర్. కేవలం 10 లక్షల ఖర్చుతో 6 నెలల్లో సినిమా పూర్తి చేశారు. ఇక్కడ ఏఐ తన దగ్గర ఉన్న డేటాతో కొత్తగా కథను తయారు చేసి, క్యారెక్టర్స్ను డిజైన్ చేసి, మ్యూజిక్ని కూడా కంపోజ్ చేసి పూర్తి సినిమా చేయగలిగింది. ఇలా ఏఐ సొంతంగా ఆలోచించగలుగుతుంది మరియు కొత్తవి సృష్టించగలుగుతుంది. మరి నీకు తెలియకుండానే ఈ ఏఐ నిన్ను వాడుకుంటుంది. అది ఎలాగో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నువ్వు చూస్తున్న యూట్యూబ్ అందుకు ఒక ఎగ్జాంపుల్. నువ్వు కామెడీ వీడియోలు చూస్తే తర్వాత నీకు అలాంటివే చూపిస్తుంది. నువ్వు ఎమోషనల్, మోటివేషనల్ లేదా వంట కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు చూస్తే నీకు మళ్ళీ అవే రికమెండ్ చేస్తుంది. అలా నువ్వు ఎలాంటి వీడియోలు చూస్తావో నిన్ను పరిశీలించి, నీ గురించి తెలుసుకొని నీకు అవే చూపిస్తూ నిన్ను ఎక్కువసేపు యూట్యూబ్ చూసేలా చేస్తుంది ఈ ఏఐ. డౌట్ ఉంటే నీ ఫోన్లో యూట్యూబ్లో ఉండే వీడియోలు, నీకు తెలిసిన వారి ఫోన్లో యూట్యూబ్లో ఉండే వీడియోలు ఒకసారి చెక్ చేయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక వాచ్ కోసం వెతికితే తర్వాత వాచ్కి సంబంధించిన యాడ్స్ రావడం మొదలవుతుంది. నువ్వు మేకప్ ప్రోడక్ట్స్ వెతికితే తర్వాత నీకు అన్నీ అవే యాడ్స్ రావడం మొదలవుతుంది. అలా నీకు పదే చూపించి నీకు కొనాలి అనే ఆలోచనను కలిగిస్తుంది. సోషల్ మీడియాలో చూపించే యాడ్స్ అన్నింటికీ కారణం ఏఐనే. ఇవే కాక జీవితంలో ఎన్నో రకాలుగా ఏఐ నీకు తెలియకుండానే నిన్ను వాడుకుంటోంది. మరి నువ్వు ఏఐని వాడుతున్నావా? ఏఐని వాడాలంటే పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. వయస్సుతో సంబంధం లేదు. నువ్వు ఏం చేసినా అందుకోసం ఏఐని వాడుకోవచ్చు. సమాచారం కోసం అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి గూగుల్ ఉందిగా అని మీరు అనుకోవచ్చు. కానీ గూగుల్లో ఒక దానికోసం సెర్చ్ చేస్తే చాలా లింక్స్ చూపిస్తుంది. అందులో వెతకడానికి మనకు టైం వేస్ట్ అవుతుంది. కానీ ఏఐ నీకు ఏది కావాలో దానిని ఎలా కావాలో అలా నీకు నచ్చినట్లు చేస్తుంది. మన పనులు చేయడానికి ఒక అసిస్టెంట్ను పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ప్రతి దానిలో మనకు సహకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రెయిన్కి బ్రదర్లా ఉంటుంది. ప్రస్తుతం మనకు చాలా ఏఐ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ ఈ రెండిటి గురించి ఎలా వాడాలో సింపుల్గా చెప్తాను. ఇది మీకు తెలిసింటే ఫార్వర్డ్ చేసి దీని తర్వాత నుండి ఈ వీడియో కంటిన్యూ చేయండి. 1. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ దగ్గర చాట్‌జీపీటీ అని టైప్ చేయండి.
ఓపెన్ అయిన తర్వాత మెసేజ్ బాక్స్ లాగా ఉన్న దాంట్లో మీకు ఏది కావాలో టైప్ చేయవచ్చు, లేదా మైక్ ద్వారా వాయిస్తో కూడా అడగవచ్చు. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీకు కావాల్సిన సమాచారం ఇస్తుంది. 2. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ దగ్గర జెమినీ AI అని టైప్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత కింద మెసేజ్ బాక్స్లో మీకు ఏది కావాలో టైప్ చేయండి, లేదా మైక్ ద్వారా వాయిస్తో కూడా అడగవచ్చు. ఇక్కడ కూడా మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో సమాచారం ఇస్తుంది. ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ కూడా ఇస్తుంది. మనం ఏఐను వాడడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది అండ్ వర్క్ ఈజీ అవుతుంది. కానీ ఏఐను వాడడానికి అలవాటు పడి మనల్ని మనం వాడుకోవడం మర్చిపోకూడదు. కాలినడక నుండి కార్ల దాకా, పోస్ట్ కార్డ్ నుండి ఫోన్ కాల్ దాకా, రాతి యుగం నుండి రాకెట్ల దాకా మనిషి టెక్నాలజీలో ఎదిగాడు. ఏదైనా టెక్నాలజీని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది ముఖ్యం. మంచి కోసం వాడితే మంచి జరుగుతుంది, చెడు కోసం వాడితే చెడు జరుగుతుంది. ఏఐని ఉపయోగించి క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలు గుర్తించగలుగుతున్నారు. అదే ఏఐని వాడి డీప్ ఫేక్ లాంటి వీడియోలు చేసి అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఏదైనా టెక్నాలజీ వల్ల చెడు జరిగింది అంటే అది టెక్నాలజీ తప్పు కాదు, అది ఉపయోగించే మనిషిది. అందుకే అంటారు యద్భావం తద్భవతి అని. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఛానల్లోకి వెల్కమ్.